హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు వేగంగా లేచానండి. ఎందుకంటే కరెంట్ ఆగిపోద్ది. అందుకే కొంచెం వేగంగా లేసి మోటర్ ఎయ్యాలనుకున్నాను. కొంచెం నీళ్ళు కూడా పట్టిస్తే ఇటువైపు వంట కూడా స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను. పిల్లలకి క్యారేజీలు చేయాలి కదా! ఈరోజేమో వాళ్ళకి దిబ్బ రొట్టె చేయాలనుకుంటున్నాను. ఉల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ ఏసి చేస్తున్నానండి. అదే మేము తింటే మాత్రం పచ్చిమిర్చి కూడా ఏస్తాను. చాలా బావుంటది. నాకైతే మాత్రం ఇడ్లీ కన్నా ఇది తింటేనే నచ్చుతది. దీనికి మాత్రం 2 చట్నీలుంటే బావుంటాయి. ఉల్లి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, పల్లీల చట్నీ అయినా ఏదైనా బావుంటది. పిల్లలకైతే మాత్రం పల్లీల చట్నీను, టమాటా చట్నీ చేస్తున్నాను. వాళ్ళ ఇష్టమేని ఏది తీసుకెళ్ళినా పర్వాలేదు. ఈలోగా నేను అంబలి చేశాను. శనగలు కూడా ఉడకబెట్టేసాను. వాళ్ళకి స్నానం కూడా చేయించి బట్టలవి ఇచ్చాను. మీరేసుకోండి ఈలోగా నేను బాక్సులు రెడీ చేస్తానని. వాళ్ళు తినేసారు. తినేసిన వెంటనే రెడీ అయిపోయి ఎళ్ళిపోతున్నారండి. వాళ్ళకి ఈరోజు నిక్షిత్‌కి, తనిష్కకి స్పోర్ట్సు. అందుకనేసి స్పోర్ట్స్ డ్రెస్ ఏసుకున్నారు. సమీక్ష ఏమో నార్మల్ డ్రెస్సే ఏసుకుంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను మేడ పైకెళ్ళాను. ఈరోజు వాతావరణం మాత్రం చాలా బావుంది. ఎందుకంటే ఉరుములు ఉరుస్తున్నాయి. గాలేస్తుంది ఎక్కువగా. చాలా నీట్‌గా నాకెందుకో ప్రశాంతంగా అనిపించింది. అందుకే పైకొచ్చాను పూలేద్దామని. అదిగోండి మందార చెట్టు ఉంది కదా! మందార చెట్టు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మందార చెట్టు చూస్తే ఎవరైనా ఈ కలర్ చెట్టే అనుకుంటారు. కానీ ఈ మందార చెట్టుకి రెడ్ కలర్ పూలు కూడా పూస్తాయి. ఎప్పుడూ అలాగేని ఆ కొమ్మకు పూస్తుంటాయి. నేను మాత్రం నేనే తెచ్చి నాటాను ఈ చెట్టు. ఒక కొమ్మ తెచ్చి ఈ చందనం కలర్‌దే నాటాను కానీ ఈ చెట్టుకి ఎప్పుడు రెడ్ కలర్ పూస్తూ ఉంటది. మల్లె చెట్లండి ఈ సంవత్సరం మాత్రం మల్లె పువ్వులు మాత్రం ఎక్కువ కాసాయండి మాకు మాత్రం. పెద్ద పెద్ద దండలు అయ్యాయి పెట్టుకున్నాం కూడా. గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది బ్రహ్మకమలం చెట్టు. బద్రీనాథ్ సినిమాలో బ్రహ్మకమలం పూలు అంటారు కదా! అదే చెట్టు. ఇవేమో చాలా బావుంటాయి. స్మెల్ కూడా బావుంటాయి. ఇవి నైట్ పూట పూస్తాయి. ఇది 3, 4 డేస్ పడతది ఈ పువ్వు పూసేసరికి. మీకు ఇది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కనకాంబరాలు అన్నాను కదా! చూడండి చాలా ఎక్కువున్నాయి. 2 డేస్ నుంచి ఏరలేదు. ప్రతిరోజు ఏరేస్తాను నేను దేవుడి కోసమని. ఈ 2 డేస్ నుంచి ఏరలేదు. పెద్ద దండ అవుతదని చూస్తున్నాను. అది మందార చెట్టు. కట్ చేశాను కదా! చిగుర్లొస్తున్నాయి. ఇగోండి మొరం కూడా ఉంది. చాలా బావుంటది మొరం. కనకాంబరాల్లో నేను అందులో ఏసినాను. ఇదేమో తులసి దళాలు. సాటర్డే వెంకటరమణమూర్తికి కట్ చేసి ఇంట్లో దండేస్తాం. కోవులకెళ్ళి తీసుకెళ్తాము. కనకాంబరాలు ఏరుతానన్నాను కదా! ఇగోండి ఏరుతున్నాను. ఈరోజు మాత్రం పెట్టుకోవాలనిపించింది. ఎందుకో చాలా ఎక్కువ పూలున్నాయి కదా! నాకైతే మాత్రం ఎక్కువ పూలైతే పెట్టుకోవాలనిపిస్తది. చూడండి ఉరుములు ఎలా ఉరుస్తున్నాయో. వాతావరణం చేంజ్ అవుతుంది అప్పటికప్పుడే. ఈ చల్ల గాలి నాకైతే మాత్రం క్లైమేట్ చాలా నచ్చింది. వర్షం వచ్చేలా ఉంది. పువ్వులు ఏరినంత వరకైనా వర్షం పడకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఈ పువ్వులు ఏరాక నేను కట్టేసి ఈరోజు పెట్టుకొని మీకు చూపిస్తాను. మందార పువ్వులు, మల్లె పువ్వులు అవన్నీ కలిపి ఏరితే మాకు పూజకైతే సరిపోతాయి. ఎప్పుడూను ఈ గులాబీ చెట్లు, మందార చెట్లు అన్నీ కట్ చేశాను కదా సమ్మర్‌లో. అందుకనేసి పువ్వులు కొంచెం అయ్యాయి కానీ లేకపోతే మాత్రం బుట్ట నింపుగా మాకు ఎప్పుడూ పువ్వులవుతాయి. ఇప్పుడు సమ్మర్‌లో కట్ చేశాను కదా! ఇప్పుడు వర్షాకాలంలో మొత్తం చిగుర్లొచ్చి ఎక్కువ పువ్వులు పూస్తాయి. వర్షాకాలంలో నేను వీడియో పెడుతుంటాను చూడండి. అయితే ఈ గులాబీ చెట్టు ఉందన్నాను కదా! ఆ గులాబీ చెట్టు మొత్తం ఒక్క చెట్టుకే ఒక 30, 40 పువ్వులు పూస్తాయండి. ఒక్కొక్కసారి అయితే నాకు చాలా సరదా అనిపిస్తది ఆ గులాబీ చెట్టు ఎప్పుడు చూసినాను. అయితే ఇగోండి మల్లె పువ్వులు చూపిస్తున్నాను కదా! ఇది అమ్మాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను. బొండు మల్లె అంటారు. చాలా పెద్ద పువ్వులు పూస్తాయి. కానీ ఇక్కడ మామూలుగా చెట్టుంది. అక్కడైతే మాత్రం అల్లి పెద్ద చెట్టండి. ఇగో మాకు ఇవే పూలు పూసాయి ఈ రోజుకైతే మాత్రం. కిందన కూడా మాకు చెట్టుంది. అక్కడేమో కొంచెం పూలుంటాయి. మాకు పూజకి సరిపోతాయి. కిందకొచ్చానండి. స్నానం చేసుకున్నాను. చుండ్రయితే ఎక్కువ పట్టేసింది. అస్సలు జుట్టు మీద కేర్ చేయట్లేదు. అయితే ఈరోజు నేను హెయిర్ స్టైల్ చేసి చూపిస్తాను. నాకు హెయిర్ స్టైల్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను వేసుకుంటాను. మా పాపకు కూడా సమీక్షకు కూడా ఏస్తుంటాను హెయిర్ స్టైల్. తనకు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. పోనీటైలే ఏయమంటది. నేను మాత్రం ఒప్పుకొని ఏదో ఒక మోడల్ జడేస్తూనే ఉంటాను. హెయిర్ బ్యాండ్ జడేస్తున్నాను ఇప్పుడు. అంటే ఈ జడ అంటే నేను కాలేజ్‌కెళ్ళినప్పుడు, స్కూల్‌కెళ్ళేటప్పుడు మాత్రం నా మట్టుకు నేనే ఒక 9థ్, 8థ్ వరకు అమ్మ 2 జడలేసేది. అక్కడి నుంచి నేనే యేసుకునేదాన్ని. కానీ ఎక్కువ జుట్టు ఉండేదిలెండి. ఇప్పుడు నాకు ఒక్క జడ మొత్తం ఎంత అవుతుందో అది 2 జడలేసుకుంటే ఒక్కొక్క జడ అంతొచ్చేది. నాకైతే మాత్రం ఎక్కువ హెయిర్ వదిలేసేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు స్టైల్ ఇచ్చాను. ఇప్పుడైతే జుట్టు మొత్తం ఊడిపోయింది కదా అని చూడండి చాలా బాగా వచ్చింది కదా! నేను లూజ్‌గా ఏస్తాను కొంచెం. పాయలు నీట్‌గా కనిపిస్తాయి ముందుకనేసి. ఇలా కట్టుకున్న వెనక్కి దివ్య జడ ఏసినా, మామూలుగా అల్లుకున్నా ఎలాగైనా బావుంటది జడ. నేనైతే మాత్రం పువ్వులు కుట్టానని చెప్తున్నాను కదా! ఆ పువ్వులు పెట్టుకుంటున్నానేసి జడేసుకుంటున్నాను. జడేసుకొని మీకు చూపిస్తాను. చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జడ. ఈజీయే ఏదైనా మనం అనుకుంటే
చేసేయగలం. కానీ మనం నాకు రాదులే, నేను ఎయలేను అలా అనుకోకుండా ట్రై చేస్తే ఏదైనా వస్తది. ఇగోండి అల్లుకుంటున్నాను చూడండి. నేను అప్పుడు స్కూలుకెళ్ళేటప్పుడు రిబ్బన్‌లతో 2 జడలేసుకునేదాన్ని. ఒక్క జడ ఇంతకన్నా లావుగే వచ్చేది. ఇప్పుడు మొత్తం ఒక జడ చూడండి ఎంత సన్నంగొచ్చిందో. ఇప్పుడు నాకైనే కాదు ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోతుంది కదా! షాంపూల వల్ల, వాటర్ వల్ల అన్నీ ఇప్పుడు మంచివేం కాదు కదా! అప్పట్లో అయితే కుంకుడుగాయ అవన్నీ యూజ్ చేసేవాళ్ళమి. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి షాంపులే కదా! అందుకే అందరికీ జుత్తులు ఊడిపోతున్నాయి. అందుకే చూడండి ఇంకొకసారి నాకైతే మాత్రం జడ నచ్చింది. ఈ జడకి ఈరోజేమో పువ్వులు కుట్టాననగా, ఆ పువ్వులు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. ఆ పువ్వులు కుట్టేటప్పుడు మాత్రం దండ చిన్నదే. నేను లాగి పెద్దది చేసేసాను. నా జుట్టు ఎంతుందో అంత చూడండి వెనకకి ఎలాగొచ్చిందో. నాకైతే మాత్రం జడకి పువ్వులు పెట్టాక ఇంకా అందం వచ్చింది కదా! చాలా బావుంది. ఇగోండి నాకైతే ఫంక్షన్‌లో ఎళ్ళేటప్పుడు మాత్రం పువ్వులు పెట్టుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పువ్వులు పెట్టుకోను. అందుకే నాకు ఇప్పుడు కొత్తగా చూస్తే అలాగనిపిస్తుంది. టైం అవుతుంది కదా! వంట స్టార్ట్ చేయాలి. పిల్లలు కూడా వచ్చేస్తారు. ఈరోజైతే మాత్రం సింపుల్‌గా తోటకూర ఉంది. తోటకూర కట్ చేసేసాను. కాకరకాయ కూడా కట్ చేసేసానండి. పువ్వులు కట్టాక ఆ 2 కట్ చేసుకున్నాను. అత్తయ్య దీపం అవి పెట్టుకున్నారు కదా! దండం పెట్టుకున్నాను నేను. అవి 2 ఏపేస్తాను. మా ఆయనకైతే మాత్రం తోటకూర ఇష్టం ఉండదు. కాకరకాయ ఇష్టం ఉండదు. అందుకే అతనికి ఆమ్లెట్ ఏస్తాను. పిల్లలు కూడా తోటకూర తింటారు గానీ వాళ్ళకి కూడా ఆమ్లెట్ ఏస్తాను. వాళ్ళకి ఏసిస్తే ఈ కాకరకాయ, తోటకూర మేమందరం తినేస్తాము. ఇగోండి కాకరకాయలు కట్ చేశానని చెప్పాను కదా! అగోండి కట్ చేసేసాను. ఫ్రైయే చేస్తాను. పులుపేసినా కూడా తింటారు. కానీ ఈ 2 ఫ్రై చేసేస్తాను ఈరోజు మాత్రం. కాకరకాయ పులుపైతే మాత్రం అన్నంలో ఫ్రై చేసుకుంటే తినేయొచ్చు గానీ, పులుపైతే మాత్రం నేను అన్నంలో కాకుండా స్పూన్ పెట్టి మామూలుగా తింటాను. ఇగోండి ఆమ్లెట్ ఏస్తానన్నాను కదా! ఏసేసాను. పిల్లలకి ఒక్కొక్కటి ఏసి తోటకూర ఏస్తే ఆ 2 తింటాండ్రు. మా ఆయనకి కూడా ఆమ్లెట్ ఏసి పెట్టాను. నిక్షిత్‌కి, సమీక్షకి, తనిష్కకి ముగ్గురికి ఒకేసారి పెట్టాను. కానీ ఇంకా నిక్షిత్ తింటున్నాడు. వాడితో పాటుగా నేను కూడా కూర్చున్నాను. వాళ్ళ బాబాయ్ ఈలోగొచ్చి, "లేదు నాన్న చెల్లెళ్ళు తినేసారు నువ్వింకా తినలేదా?" అంటుంటే, "లేదు బాబు నేను అమ్మ కన్నా వేగంగా తింటానని" నాతో పాటుగా పోటీ పడుతున్నాడు. వెంటనే వాళ్ళ డాడీ వచ్చారు కదా! పనసకాయ పట్టుకొనొచ్చారు. ఈరోజు కట్ చేద్దామంటే అంటే 3 డేస్ అయిపోయింది అది తెచ్చి. కట్ చేద్దాం రండి అంటే వాళ్ళ డాడీ రావట్లేదు ఎంత బతిమలాడినా. వెంటనే నేనే రంగంలోకి దిగాను కట్ చేద్దామనేసి. ఆయిల్ ఫుల్లుగా పెట్టాను. పెట్టేసి కట్ చేసా. వెంటనే చాకు పెట్టిన వెంటనే లోనకి వెళ్ళింది. నేను కట్ చేసేస్తాను అనుకున్నాను. తర్వాత ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. వెంటనే వాళ్ళ డాడీకి పిలమని చెప్పాను. "నిక్షిత్ వెళ్ళు మీ డాడీకి పిలు" అంటే వాడెళ్ళి పిలిచాడు. వాళ్ళ డాడీ వచ్చారు. వచ్చాక నేను అనుకున్నాను ఏదైనా చేసేస్తాను అంటాను. తర్వాత వెంటనే వెనకాల ఉండాలి. వాళ్ళ డాడీ వచ్చారు. ఇద్దరం కలిపి లాగితే అలా వచ్చింది. కానీ అప్పటికి మొగ్గలేదు. 3 డేస్ అయింది. మరొక 3 డేస్ ఉంచాలేమో. పిల్లలు అసలు కట్ చేసేయమని వచ్చినప్పటి నుంచి కట్ చెయ్యి అంటున్నారు. వాళ్ళ నాన్న ఏమో ఇంకా మొగ్గుదమ్మా అన్నారు. లేదు వాళ్ళు కట్ చేయమంటారు కదా! చూద్దామనేసి కట్ చేసాం. స్వీట్‌గా ఉంది గానీ మామూలుగా పండైతే అవ్వలేదు. కట్ చేసాం. చిన్న కాయ కదా! ఒక 20 అలా వచ్చాయి అంతే. అంతకు మించి ఎక్కువ రాలేదు. కట్ చేస్తుండగానే మేము ఒక 5, 6 తినేసాము. ఇలా అయింది. ఇలా కట్ చేస్తుంటే నాకైతే అనిపించింది ఇంకా ముగ్గింటే ఇంకా టేస్ట్ ఉందేమో అనేసి. ఇవి ఎలా ఉన్నాయంటే కొబ్బరి ముక్కలు తిన్నట్టుగా అనిపించింది. ఒక 20 అన్నాను కదా! ఇగోండి చూపిస్తున్నాను. మేమే సగం కట్ చేస్తూ తినేసాము. తిన్న వెంటనే వాళ్ళు ట్యూషన్‌కెళ్ళిపోయారు. ట్యూషన్‌కి వాళ్ళ డాడీ దిగబెట్టేసారు. నేను తేడానికి ఎళ్తున్నాను. నాతో పాటుగా వాళ్ళు వస్తున్నారు గానీ ముందు ముందు పరిగెడుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.